వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేశం ఎడిపోతుందోనేమోనండి. మనుషులు ఏమైపోతున్నారో తెలియదు. చదువుకున్నవారు, జ్ఞానం కలిగిన వారు కూడా కొన్నిసార్లు అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటే ఏమనాలో కూడా అర్థం కాదు. మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. చూశారుగా, ఒక పిచ్చి పట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి పురుషుడో స్త్రీలో అర్థం కూడా కావట్లేదు. ఒక మురికి పట్టిన బట్టలు, చెప్పులు లేని స్థితి, ఒక అంటే బజార్లలో భిక్షం ఎత్తుకుంటారు చూడు, ఆ టైపు ఒక పిచ్చి పట్టిన వ్యక్తి. జుట్టు అట్టకట్టిపోయింది. ఆయన ఆ వ్యక్తి వామిటింగ్ చేసుకున్నప్పుడు ఆ బట్టల మీద పడిపోయింది. అతను దారిలో వెళ్తున్నప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు, స్త్రీలు, పురుషులు వాళ్ళందరూ ఆయన్ని మొక్కటం, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవటం, పడి మొక్కడం చూస్తున్నాం. ఆయన తాగిన చాయ్ కప్పు వాడ పడేస్తే వాళ్ళందరూ గబగబా వెళ్ళి ఆ చాయ్ కప్పును వాళ్ళు తాగుతూ ఉంటున్నారు ఒకరికొకరు. ఆయన పూజిస్తున్నారు, ఆయన మొక్కుతున్నారు, ఆయన ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆయన పిచ్చిగా ఒక బికారిగా ఒక ఇదిగా ఉన్నాడు. మరి ఎక్కడికి పోతుందో ఈ సమాజం అర్థం కాదు. ఎందుకు అతన్ని కీర్తిస్తున్నారో, ఎందుకు పూజిస్తున్నారో, ఎందుకు అతని ఆశీర్వాదాలు కోరుకుంటున్నారో ఎవరికి అర్థం కాదు. భారతదేశంలో కొన్ని విచిత్ర సంప్రదాయాలు ఉన్నాయి. కొంతమంది దిగంబరులుగా ఉన్నప్పుడు బట్టలు లేకుండా దిగంబరులుగా ఉంటారు. వాళ్ళని వెళ్ళి స్త్రీలు, పురుషులు మొక్కుతారు. వారి యొక్క అవయవాలను చూస్తూ ప్రసన్నం చేసుకొని మొక్కుతూ ఉంటారు. ఇదెక్కడి చోద్యమో, ఇదెక్కడి వ్యవహారమో ఎటు అర్థం కాదు. ఇప్పుడు పిచ్చి వాళ్ళకు మొక్కుతున్నారు. పిచ్చి పట్టి దారులలో, బజార్లలో వెళ్తున్న వారిని వెంటపడి, అందులో చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు, స్వామీజీలు లాంటి వాళ్ళు, మంచి వాళ్ళే ఆ వ్యక్తి వెంబడి వెళ్ళి అతని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. దేశం ఎడిపోతుంది, జనాలు ఎటువైపోతున్నారు. నాగరికత ఇంత పెరిగినప్పుడు, టెక్నాలజీ ఇంత పెరుగుతున్నప్పుడు, మనుషులందరూ అడ్వాన్స్ అయిపోతున్నప్పుడు, అన్ని డెవలప్ అవుతున్నప్పుడు ఇటువంటి పిచ్చి మూఢ భక్తి ఏంటో అర్థం కాదు. నిజమైన భక్తి అందంటది కాదు. ఆయన ఆ పిచ్చివాడు ఏం చేస్తాడండి? ఏం చేయగలడు? ఏం ఆశీర్వదిస్తాడు? నువ్వేదో పెడితే తినగలిగిన శక్తి ఉన్న వ్యక్తి నిన్ను ఆశీర్వదిస్తారా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? చదువుకొని ఉన్నవాళ్ళు ఇదేదో మూఢనమ్మకంగా, ఇదేదో భక్తి మీకు తెలవదులే అన్నట్టుగా ఉంటుంది. మనం చెప్తే కూడా మనల్ని ట్రోల్ చేస్తుంటారు, మనల్ని ఏదో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతుంటారు. కానీ ఇటువంటి చూసినప్పుడు ఇటువంటి చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఇది పిచ్చి భక్తి, మూఢ భక్తి. నగ్నంగా తిరగడం, నగ్నంగా ఉన్న వాళ్ళని కొలవడం, పూజించడం, కొట్టుకోవడం, దెబ్బలు కొట్టడం, వెనక నుంచి కొట్టడం, జుట్టు పట్టి లాగడం, ఇటువంటి భక్తులు ఉన్నాయి. కొన్ని కొరడాలతో కొట్టడం, యాపమండలతో కొట్టడం. ఏంటండి ఈ పిచ్చి? కాకపోతే ఈ పిచ్చి పోవాలి. ఈ పిచ్చినంత వరకు మనుషుల్లో డెవలప్ అనేది ఉండదు. మనుషులు ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది ఉండదు. సత్యాన్ని తెలుసుకోవడం అనేది ఉండదు. సత్యం వైపు పరుగులిద్దాం అనేది ఉండదు. సత్యము తెలవకుండా ఈ లోక అపవాది మరుగుపరుస్తుంది ప్రతి ఒక్కరిని. సత్యం తెలిస్తే సత్యం వైపు పరిగెత్తుతారని వాని యొక్క ఆలోచన. అందుకే చాలా మందికి సత్యము తెలవకుండా చేస్తున్నారు. ఇది అసత్యం అని. అసత్యంలో ఉండి అసత్యాన్ని అవలంబిస్తున్నారు. ఒకసారి నిజం తెలుసుకోవాలి, ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. చదువుకున్న వాళ్ళు, జ్ఞానయుక్తమైన వాళ్ళు కూడా ఇలా ప్రవర్తించడం అనేది విడ్డూరంగా ఉంది. విడ్డూరానికే విడ్డూరంగా ఉంది. ఇదేమైనా భారతదేశంలోనే ఇటువంటి జరుగుతాయి. భారతదేశంలోనే ఇటువంటివి ఉంటాయి. ఏదైనా జాతకాలు ఇక్కడే ఉంటాయి, మూఢనమ్మకాలు ఇక్కడే ఉంటాయి. ఇటువంటి పిచ్చి వాళ్ళని కొలిసే జనాలు కూడా ఇక్కడే ఉంటారు. దిగంబరులను పూజించేవారు కూడా, దిగంబరులను హత్తుకునే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇదేమైనా మారాలి, మార్పు చెందాలి, సత్యం వైపు పరుగెత్తాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. భారతదేశంలో ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకునే అవకాశం దేవుడు వారికి కల్పించునుగాక. గాడ్ బ్లెస్ యూ.